శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 18వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు మంగళవారం. తిథి త్రయోదశి ఉదయం 6:35 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2:03 నుంచి 3:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:18 వరకు. తిరిగి రాత్రి 10:32 నుంచి 11:32 వరకు. అమృతకాలం రాత్రి 10:12 నుంచి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:12. సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈ రోజు విశేషం కార్తీక మాస శివరాత్రి. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రికి హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. కానీ శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన రోజుగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం ఈ పర్వదినం మంగళవారం నాడు రావడం మరింత విశేషం. మంగళవారం కుజునికి సంబంధించిన రోజు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా కుజుడు శక్తికి తేజస్సుకి కారకుడు, శివుడు లయకారకుడు. వీరిద్దరి కలయికతో కూడిన ఈ రోజున శివారాధన చేయడం వల్ల జాతకంలోని కుజ దోషాలు తొలగిపోవడమే కాకుండా శత్రు బాధలు రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున పరమేశ్వరుని లింగోద్భవ సమయాన్ని స్మరిస్తూ చేసే పూజలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. కార్తీక మాసం అంటేనే దీపారాధనకు అభిషేకాలకు నెలవు. అందున శివరాత్రి రోజున చేసే అర్చనలు సాక్షాత్తు ఆ కైలాసనాథుని అనుగ్రహాన్ని సులభంగా ప్రసాదిస్తాయి. ఈ రోజు విశిష్టత గురించి పురాణాలలో అనేక గాథలు ఉన్నాయి. కార్తీక మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి అర్చించిన వారికి యమబాధలు ఉండవని, మరణానంతరం వారు నేరుగా శివ సాయుధ్యాన్ని పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. పూర్వం ఒక వేటగాడు అడవిలో దారి తప్పి ఒక బిల్వ వృక్షంపై రాత్రంతా జాగరణ చేస్తూ ఆకలితో అలమటిస్తూ తన కదలికల వల్ల రాలిన బిల్వదళాలు కింద ఉన్న శివలింగంపై పడడం వల్ల తెలియక చేసినా కూడా అతనికి శివరాత్రి వ్రత ఫలితం దక్కిందని, తద్వారా అతను మోక్షాన్ని పొందాడని ప్రతీతి. ఈ కథ మనకు తెలియచేసేది ఏమిటంటే, భక్తితో కానీ లేదా అప్రయత్నంగా కానీ ఈ పవిత్రమైన రోజున శివుణ్ణి స్మరిస్తే పాపాలు నశించిపోతాయి. ఈ రోజున శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. అజ్ఞాన అనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన అనే జ్యోతిని వెలిగించడమే ఈ శివరాత్రి పరమార్థం. మంగళవారం నాడు రావడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా కలిపి చేయడం శ్రేయస్కరం. శివకేశవులకు భేదం లేదని చాటి చెప్పే మాసం కార్తీకం కాబట్టి ఈ రోజు ఉదయం విష్ణుమూర్తిని, సాయంత్రం శివుణ్ణి ఆరాధించడం సంప్రదాయం. ఈ పవిత్రమైన రోజున ఆచరించవలసిన పూజా విధానం అత్యంత నిష్ఠతో కూడుకున్నది. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. దగ్గరలో నది లేదా కోనేరు ఉంటే అక్కడ స్నానం చేయడం ఉత్తమం. నదీ స్నానం వీలు కాని వారు ఇంట్లో అయినా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అనే శ్లోకాన్ని పఠిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. స్నానం ముగిసిన తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శివలింగానికి లేదా శివుని పటానికి గంధం, విభూతి అలంకరించాలి. ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరమైనవి మారేడు దళాలు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ 3 ఆకులు కలిగిన బిల్వదళాలతో శివుణ్ణి అర్చించాలి. అలాగే తుమ్మిపూలు, పొగడపూలతో పూజించడం విశేషం. ఉదయం పూట రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా రుద్రనమకాన్ని పఠించాలి. నైవేద్యం విషయానికి వస్తే పరమేశ్వరునికి సాత్వికాహారాన్ని నివేదించాలి. దద్దోజనం, పులిహోర, గారెలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. అయితే కార్తీక శివరాత్రి రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడింది. సాయంత్రం ప్రదోష కాలంలో
శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఈ సమయంలో శివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తాడని నమ్ముతారు. ఆలయంలోని నంది విగ్రహం కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకోవడం ముక్తిదాయకం. సాయంత్రం వేళలో కార్తీక దీపారాధన చేయడం తప్పనిసరి. మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి పత్తి ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ లేదా తులసికోట దగ్గర ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగించి కీటకాహ పతంగాశ్చ అనే శ్లోకాన్ని చదివి దీపాన్ని ఆకాశంలోకి చూపించి నమస్కరించాలి. ఈ రోజు రాత్రి జాగరణ చేయడం మరొక ముఖ్యమైన నియమం. పురాణ కాలక్షేపం, భజనలు లేదా ఓంకార జపంతో రాత్రిని గడపాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి తిరిగి పూజ ముగించుకున్న తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి. ఈ రోజు మంగళవారం కాబట్టి జాతకంలో కుజదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శివునితో పాటు సుబ్రహ్మణ్య స్వామిని కూడా దీపారాధన చేసి ఎర్రటి పూలతో పూజించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజ చేస్తారు. శివరాత్రి నాడు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక పురాణాన్ని చదవడం లేదా వినడం కూడా పూజలో ఒక భాగమే. ఇక ఈ పూజ యొక్క ఫలితాలను పరిశీలిస్తే కార్తీక మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించిన వారికి ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో మోక్షం లభిస్తాయని శాస్త్రవచనం. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల ఆయురారోగ్యాలు పొందుతారు. కుటుంబంలో కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది. విద్యార్థులు ఈ రోజు సరస్వతి సమేత శివుణ్ణి ధ్యానించడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. శివ అనే శబ్దానికి మంగళం అని అర్థం, అంటే శుభాన్ని కలిగించేవాడు అని. అందువల్ల ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారో వారి జీవితంలో అమంగళాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. అకాల మృత్యు భయం తొలగిపోతుంది. దోషాల తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు ఈ రోజు నల్ల నువ్వులతో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం జరిపిస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. చివరిగా దైవచింతన అనేది కేవలం ఆచారంగా కాకుండా మానసిక ప్రశాంతతకు, ఆత్మశుద్ధికి మార్గమని గ్రహించాలి. ఈ కార్తీక శివరాత్రి నాడు మీరు వెలిగించే ఒక్క చిన్న దీపం మీ జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగును నింపుతుందని ఆశిద్దాం. సమయం లేని వారు కనీసం సాయంత్రం వేళ ఓం నమః శివాయ అని మనసులో స్మరించుకుంటూ 2 దీపాలు వెలిగించినా చాలు. భోళా శంకరుడు మీ భక్తికి మెచ్చి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఈరోజు మహాశివుణ్ణి లేదా మీ ఇష్టదైవాన్ని పూజించినా, ప్రార్థించినా ఓం నమః శివాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేసి లక్షల మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని కల్పించండి. మీ కామెంట్ ద్వారా ఎంతో మంది ఈరోజు స్వామివారి నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. 10 మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపు సాధిస్తారు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఖర్చు పెరుగుతుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు. సమయోచిత నిర్ణయాలు చక్కటి భవిష్యత్తునిస్తాయి. సన్నిహితుల సూచనలు అవసరం. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇతరులకు ఇబ్బందిని కలుగచేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన పనులు అనుకూలంగా, లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. అందరితోనూ మంచి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. వ్యాపారస్తులకు భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి. డబ్బు చేతికి రావడంలో కొంత ఆలస్యం ఉండవచ్చు. సోదరులు, బంధువుల సహాయం లభిస్తుంది. సమాజంలో అందరితోనూ ప్రేమపూర్వకంగా పనులు నెరవేర్చుకుంటారు. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ఆలోచన సఫలీకృతమవుతుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తీరుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ధన లాభం ఉంది. మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు. తగినంత విశ్రాంతి అవసరం. ఒక ఆపద నుంచి బయటపడతారు. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈరోజు సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆత్మీయులు స్నేహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి తోటి ఉద్యోగులు పై అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. తద్వారా పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. సమాజంలో అందరి సహకారం పొందుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. నిత్య వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. చదువులో రాణిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వాహన యోగం ఉంది. చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన లాభం ఉన్నా ఖర్చు పెరుగుతుంది. భూలాభం సూచితం. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి. శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది. సహనం రక్షిస్తుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఈరోజు అధికారుల అండదండలు కార్య సాఫల్యత ఉంటాయి. సహోద్యోగుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. పాత ఆర్థిక సమస్యలు ఉన్నా పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించి తాత్కాలికంగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమస్యలను చాలా మటుకు అధిగమించే అవకాశం ఉంది. ఆదాయంలో అస్థిరత, ఖర్చులు పెరగడం ఉంటుంది. నియంత్రణ, ఆదాయ అన్వేషణ అవసరం. ఇంట్లో కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సఫలీకృతులవుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి. ఓర్పు, సహనం చాలా అవసరం. మిత్రుల సలహా పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. నూతన కార్యాలు చేపడతారు. ఈరోజు నిత్య వ్యాపారంలో కలిసి వస్తుంది. వృత్తిలో సిబ్బంది సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావాల్సిన సొమ్ము కొంత అందుతుంది. పనులు పూర్తి చేయడానికి సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో అనుకూలత ఉంటుంది. అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండవచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకూలిస్తాయి. బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి. ఇంట బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందరి సహకారం లభిస్తుంది. పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వస్తు లాభాలు పొందుతారు. దైవ చింతనలు ఉంటాయి. ఇష్టదేవత దర్శనం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కోరుకున్న ఫలితం లభిస్తుంది. పనులు మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరి వల్ల సమస్య ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి.
అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఆస్తుల తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ భూములు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాహసంతో పనులు చేస్తారు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన రోజు. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆదాయం స్థిరపడి క్రమేపీ పెరుగుతుండటంతో సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అనుకుని ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పలు మార్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక అంశం శుభప్రదం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. తద్వారా సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఖర్చులు ఉండవచ్చు. పిల్లల చదువు విషయంలో అనుకూలిస్తుంది. పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అందరి సహకారం లభిస్తుంది. నలుగురితో చర్చించి పనులు చేపడతారు. తద్వారా ఆలస్యం జరగవచ్చు. అయినా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి. కలహాలకు అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకూడదు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఈరోజు వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువుకు అనుకూలం. పనుల్లో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. సర్దుబాట్లు అవసరమవుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల విషయంలో గౌరవం, మర్యాద ప్రదర్శించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనుల్లో అనవసరమైన చర్చల వల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దుర్గా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. అవరోధాలు ఉన్న పనులు పూర్తి చేస్తారు. ధన లాభం ఉంటుంది. పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తని వింటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుంటారు.
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. కొన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది, కొన్నింట ఆలస్యం ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో ఫలిస్తాయి. చదువు ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి. సంతృప్తిగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. పట్టుదల శ్రద్ధతో పనులు చేయడం అవసరం. కోర్టు పనులు కలిసి వస్తాయి. నిత్య వ్యాపారం కొనసాగుతుంది. అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో కలహాలు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది. వాహన యోగం ఉంది. అదృష్టవంతులవుతారు. వివాదాల జోలికి పోవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం సంతృప్తినిస్తుంది. వస్తువులను కొనడంపై మనసు నిలుపుతారు. వివిధ కారణాల వల్ల ఆ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. పనుల్లో జాప్యం ఉంటుంది. కాబట్టి పట్టుదలతో చేయడం అవసరం. సాంస్కృతిక సేవా కార్యక్రమాలపై మనసు నిలిపినా పాల్గొనకుండా దూరంగా ఉంటారు. మిత్రులు బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తీరుతాయి. కళాకారులకు కొంత ఆదరణ లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. తెలివిగా అధిగమించండి. సొంత నిర్ణయం వద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. పట్టు విడుపులతో వ్యవహరించాలి. ఒక విజయం ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఈరోజు తలపెట్టిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం విషయమై శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంగా ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో చేయవలసిన పనుల్లో ఆలస్యం ఉండవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పై చదువులకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గం అనుకూలంగా ఉంటుంది. పనులు నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి విఘ్నాలను సమర్థవంతంగా అధిగమించి విజయం సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనేక మార్గాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం. వ్యక్తిగత అభివృద్ధి సూచితం. నిరుత్సాహానికి తావీయకుండా పనిచేసుకోవాలి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. మేలు జరుగుతుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. పనుల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పెద్దల విషయంలో మర్యాదగా ఉంటారు.
అది కార్య సాఫల్యాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. సర్దుబాట్లు అవసరమవుతాయి. వృధా ఖర్చులు ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ఆస్తుల వల్ల కొంత ఆదాయం లభించవచ్చు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా పైకి వస్తారు. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ధనలాభం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. వృధా వ్యయాన్ని తగ్గించండి. ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఆస్తులు వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పనుల ప్రారంభంపై మనస్సు నిలుపుతారు. వ్యాపారంలో భాగస్వాముల అవగాహన పెంపొందుతుంది. వృత్తిలో సంతృప్తిని పొందుతారు. పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. సాహిత్య సంగీత కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. ఉత్సాహంతో పట్టుదలతో పనులు చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఓం నమ శివాయ. 28వ రోజు కార్తీక పురాణం వ్రత కథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలయ్యాడు. కావున ఎంతటి గొప్పవారైనను కూడా వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికొచ్చి అంబరీషుని కడకేగి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టితిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయుటికే సిద్ధమైంది. నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగమని చెప్పినాడు. కాబట్టి నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలి అయినను, ఎంత నిష్ఠ గలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఇవి ఏమీయూ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడుము అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతడిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేమి, ముందు నన్ను చంపి ఆ తరువాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణు కోరని వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచోనే ఉన్నావు కాని చంపుటలేదు. దేవా, సురాది భూతకోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమి చేయజాలవు. నీ శక్తిని ఏ విధంగానూ అడ్డుకొనలేవు. ఈ విషయము లోకమంతటికీ తెలుసు. అయినను మునిపుంగవునకు ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది.
నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుమని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకే ఇట్లు చేసితిని కాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరెంగుదువు కదా. ఈ లోకములో దుష్టు శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల యందును ధర్మమును స్థాపించుచుండును. అది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీమీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలననే తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడేమీ కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్ర తేజము భూలోకవాసులందర్నీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజోశక్తి కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవటం ఉత్తమం. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తు నుండైనా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగిందంతయూ విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికాను. అంబరీషుడా పలుకులను ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖంగా జీవించవలనదే నా అభిలాష. కాబట్టి శరణు కోరిన ఈ దూర్వాసుణ్ణి నన్ను కూడా కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలాల యందు ఎవరైతే పఠిస్తారో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరుల్ని హింసింపక, పరధనములకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో, అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కాబట్టి నిన్ను దూర్వాసుణ్ణి రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతను ఆశీర్వదించి అదృశ్యమయ్యాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టమిసోధ్యాయం 28వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పురాణంలోని అధ్యాయాలను వీడియోల రూపంలో మీకు అందించాలనే మా ఉద్దేశం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.